గుంటూరు మిర్చి యార్డులో వ్యాపారులు కమిషన్ ఏజెంట్లతో మంత్రి పుల్లారావు కలెక్టర్ శశిధర్ సమావేశమయ్యారు. యార్డుకు భారీగా మిర్చి రావడంతో కొనుగోలుపై చర్చించారు. మార్కెట్ రేటు ప్రకారం మిర్చి కొనుగోలు చేయాలని వ్యాపారులను ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరరావు అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, చెప్పండి, చర్చల సారాంశం ఏంటి? మిర్చి రైతుల స్పందన ఎలా ఉంది? గుంటూరు మిర్చి యార్డులో నిన్న పెద్ద ఎత్తున మిర్చి పత్రాలు నాగేశ్వరరావు, చెప్పండి. ఇప్పటికే రైతు ప్రోత్సాహక పథకం కింద 1500 రూపాయలు సాయాన్ని అందిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదని ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రోత్సాహకాన్ని కూడా కలిపి వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకం కూడా వెంటనే అందడం లేదని వారు ఆరోపిస్తూ నిన్న ఆందోళన చేశారు. దీనికి తోడు ఇప్పటికే మిర్చి యార్డులో భారీ ఎత్తున నిల్వలు ఉండడంతో పాటు బయట నుంచి కూడా ప్రధానంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా మిర్చి లోడులు రావడంతో యార్డు మొత్తం పూర్తిగా నిండిపోయి బయట దాదాపుగా 600 లారీల వరకు నిలిచిపోయిన పరిస్థితి కనిపించింది. ఇవన్నీ కూడా మార్కెట్ లోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో నిన్న అధికారులు నిర్ణయం తీసుకొని వాటిని బయటనే కోల్డ్ స్టోరేజ్ కు మళ్లించి అక్కడే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయితే ఆ కార్యక్రమం సజావుగా జరిగేందుకు అలాగే వ్యాపారులు కానీ లేకపోతే కమిషన్ ఏజెంట్లు కానీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రోత్సాహకాన్ని ఆసరాగా తీసుకొని రేట్లు తగ్గించకుండా ఉండేందుకు ఇవాళ మంత్రి పత్తిపాటి పుల్లారావు అలాగే శశిధర్ ఇద్దరు కూడా కమిషన్ ఏజెంట్లతోనూ అలాగే మిర్చి వ్యాపారులతోనూ సమావేశమయ్యారు. ప్రభుత్వం అందించినటువంటి ప్రోత్సాహకంతో సంబంధం లేకుండా మార్కెట్ లో ఉన్నటువంటి అత్యుత్తమ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేయాలని, ఆ తర్వాతే వారికి ఆ మొత్తానికి కలిపి ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం వ్యాపారులతోనూ కమిషన్ ఏజెంట్లతోనూ మంత్రి అలాగే జిల్లా కలెక్టర్ సమావేశిస్తున్నారు. రైతుల వద్ద నుంచి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా బయట ఉన్నటువంటి మిర్చిలంతా కూడా కొనుగోలు చేయాలని వారు ఆదేశిస్తున్నారు. ధన్యవాదాలు నాగేశ్వరరావు.